నెల్లూరు జిల్లా కావలి ఆర్టీఓ కార్యాలయంలో దగదత్తి ఎయిర్పోర్ట్ భూసేకరణ సమస్యలు పరిష్కరించిన తర్వాతే పనులు ప్రారంభించాలని దగదత్తి సర్పంచ్ నిమ్మకాయల ప్రసాద్ కావలి ఆర్టీఓ వంశకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిమ్మకాయల ప్రసాద్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన 250 ఎకరాల భూమిని ఎయిర్పోర్టుకు భూసేకరణ సమస్య చేస్తున్నారని, మా సమస్యలు పరిష్కరించిన తర్వాతే ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభించాలని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు దామవరం దగదత్తి మండలం దామవరం గ్రామం నుండి ఎస్సీలు బీసీలు అన్ని కులాలకు సంబంధించి ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఇష్యూ మీద ఆర్డీఓ గారిని కలవడానికి వచ్చాము. ఎమ్మెల్యే గారిని కూడా కలవడానికి వచ్చాము. సార్ విజయవాడ భవన్ తెలిసి ఆర్డీఓ గారిని కలిసాము. మా ఈ 250 కుటుంబాల వాళ్ళకి ఎయిర్పోర్ట్ ల్యాండ్కి 240 ఎకరాలు పోతుంది. 1/1లో 100 ఎకరాలు, 238 నుండి 257 దాకా 140 ఎకరాలు. ఈ రెండు నంబర్లలో కలిసి దరిదాపులో 250 ఎకరాలు మాకు ఎస్సీలకి బీసీలకి ఓసీలకి ఉన్నాయి. ఈ ల్యాండ్ కాంపెన్సేషన్ కోసం ఆర్డీఓ గారిని కలవడానికి వచ్చాము. రేపు ఎమ్మెల్యే గారు రావడం, ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తాం. తర్వాత రోజు ఎమ్మెల్సీ గారిని బీద రవిచంద్ర గారిని కూడా కలుస్తాం, కలెక్టర్ గారిని కలుస్తాం. మా ఈ 250 కుటుంబాలకి న్యాయం జరిగే విధంగా అధికారులు కలిసి రాజకీయ నాయకులను కలిసి మాకు న్యాయం చేయాలని వాళ్ళని కోరేదానికి అందరి దగ్గరికి కలవడానికి వచ్చాం. అందులో భాగంగానే ఈరోజు కావాలి ఆర్డీఓ గారిని కలిసి మా యొక్క వినతి పత్రాలు అందజేసాము. సార్ తగు న్యాయం చేస్తానని అందరికీ హామీ ఇచ్చారు. రేపు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారిని కూడా కలిసి మేము అర్జీలు ఇచ్చి మా సమస్యలు తెలుపుకునేదానికి వస్తాము. ఆ రోజు కూడా మా కొద్దిగా మీరు కూడా సహకరించి మా విమానాశ్రయం పోతున్నాం. అందరం పేదవాళ్ళమే. మీడియా కూడా మాకు సపోర్ట్గా ఉండి మాకు న్యాయం చేయాలి. ఆ పంచాయతీ గ్రామ సర్పంచ్ని నేను. నా పేరు నిమ్మకాయల ప్రసాద్. మీరు కూడా న్యాయం చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఇచ్చేదానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. గవర్నమెంట్కి సహకరిస్తాం పూర్తిగా. మాకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, రవిచంద్ర గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, ఈ అధికారులు మా సమస్యను దృష్టిలో పెట్టుకొని మా విమానాశ్రయంకి భూములు పోతున్నాయి కాబట్టి మేము పేదవాళ్ళమే, మాకు న్యాయం జరిగే విధంగా వాళ్ళు కృషి చేస్తారని వాళ్ళకి మేము బాగా సహకరిస్తాం. ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు వాళ్ళు కూడా చర్య తీసుకుని ఎవరున్నారో లేరో ఎంక్వైరీ చేసుకుని న్యాయం చేయండి. వీళ్ళు క్రెప్సోళ్ళు రైతులు మీకేడుందా అంటారు. అది మీకేడ ఉండేది అనేది మేము ఉన్నవా లేవా సర్వే చేశారు. నిన్న ఎంజాయ్మెంట్ కూడా తీశారు. 20 సంవత్సరాల నుంచి మేము ల్యాండ్ మీద నుండి క్రాప్ తీసుకుంటుంటే వాళ్ళు నిన్న సర్వేలో కూడా ఎంజాయ్మెంట్ రాయనీయకుండా చూడాలని చూశారు. క్రెప్స్ ఆయన వచ్చి బెదిరించాడు. మేము ఒప్పుకోవాలి, నువ్వు ఎంజాయ్మెంట్ రాస్తేనే ఎడ లేకుండా బయటకు పోమని చెప్పాము. వాళ్ళు మొత్తం కొలిసి ఎంజాయ్మెంట్ రాశారు. ఇంకా ఎంజాయ్మెంట్ రిపోర్టు బయటికి రాలా. ఎంజాయ్మెంట్ అయితే చేశారు.